హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. దయా అవని స్టోరీకి ఇది నెక్స్ట్ పార్ట్ అండి. అవసరమే లేదు, నేను మేనేజ్ చేస్తా అని అవనితో పాటు మిగిలిన ఫ్రెండ్స్ని కూడా బయటికి పంపించింది. తలుపు గడియ పెట్టి ఫాస్ట్గా నీలిమ ముందు నిలబడి ఆమె భుజం పట్టుకుని, నీకు బుద్ధుందా అసలు? ఆ అవనిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అంది సుమ. అక్క కూల్, ఎందుకంత కోపం? ముందు నేను చెప్పేది విను. అవనిని కావాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. మా ఎంగేజ్మెంట్ పెళ్ళి అన్నీ తన కళ్ళ ముందు జరగాలి. తన భర్త నా సొంతం అవుతుంటే అది కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే హైదరాబాద్ వచ్చిన వెంటనే దానికి కాల్ చేసి దాన్ని మీట్ అయ్యాను. ఫస్ట్ టైం దయని నాతో చూడగానే దాని ఎక్స్ప్రెషన్స్ చూడాలక్క, విందు భోజనం తిన్నంత తృప్తిగా అనిపించింది. దాన్ని ఇంకా ఏడిపించడం కోసమే నేనే స్వయంగా వెళ్ళి దాన్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను అంది నీలిమ. అది కాదు నీలు, ఆ అవని ఎదురుగా ఉంటే దయ కథం గుర్తొస్తే ఛాన్స్ ఉందని మర్చిపోయావా? ఒక్కసారి తనని గుర్తుపడితే ఇక ఈ జన్మలో నీ ముఖం చూడ్డు అంది సుమ. ఆ విషయం నాకు తెలుసక్క, అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. అయినా దయకి గతం గుర్తు రాకుండా అతనితో టాబ్లెట్స్ మింగిస్తున్నా కదా, ఆ టాబ్లెట్స్ వల్ల అవని తనకి ఎప్పటికీ గుర్తురాదు. నువ్వు ఆ అవనిని పట్టించుకోకుండా మా పెళ్లి పనులు చూసుకో అంది. వట్టి సెంటిమెంటల్ ఫుల్గా ఏడుస్తూ ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేదు అంది నీలిమ. నీలిమ ఎందుకు అవని మీద ఇంత పగ పెంచుకుందో నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం. నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాక ఇక నేనేం చేస్తాను, నాకు కూడా ఆ అవని ఏడవడమే కావాలి అంటూ నీలిమకి చీర కట్టి రెడీ చేసి గది బయటకు తీసుకువెళ్ళింది సుమ. అక్క నా ఫ్రెండ్స్తో వస్తాను, నువ్వు వెళ్ళు అని సుమాని పంపించి, సారీనే మా తోటికోడలు కొంచెం చాదస్తూ ఎక్కువ, రండి వెళ్దాం, అక్కడ నా కోసం నా దయ వెయిట్ చేస్తున్నాడు అంటూ నీలిమ తన ఫ్రెండ్స్తో పాటు అవనిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళింది. హాల్ మధ్యలో స్పెషల్గా డెకరేట్ చేసిన ప్లేస్లో అప్పటికే దయా కూర్చొని ఉన్నాడు. అవని ఇంకా ఆమె ఫ్రెండ్స్ నీలిమ తీసుకొస్తుంటే దయా చూపంతా అవని వైపే ఉంది. ఆమెను చూడగానే అతని గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగింది. ఏదో అపూర్వమైన వస్తువుని చూస్తున్నట్టు ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నాడు. అది గమనించిన దయా ఫ్రెండ్ గౌరవ్, రే మావా ఇది మరీ టూ మచ్రా, ఎంగేజ్మెంట్ చేసుకోబోయే అమ్మాయిని పక్కన పెట్టుకుని తన ఫ్రెండ్కి సైట్ కొడుతున్నావేంట్రా అన్నాడు. రే నేను కావాలని తను చూడటం లేదురా, తను ఎదురుపడగానే నా చూపు నాకు తెలియకుండానే తన వైపు వెళ్ళిపోతుంది, ఎందుకో తెలీదు, తనని చూడగానే తను నా సొంతం అన్న ఫీలింగ్ వస్తుంది అన్నాడు. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఈ మాట నా దగ్గర అంటే అన్నావు, మీ ఇంట్లో వాళ్ళు వింటే ఇక అంతే, ముందు తన వైపు చూడటం ఆపు అన్నాడు. రే ఆల్రెడీ చెప్పాను కదరా, నా మనసు నా మాట వినటం లేదు అని అన్నాడు దయ. ఇప్పుడు నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకోపోతే నీకే నష్టం అన్నాడు గౌరవ్. ఇంతలో అవని వాళ్ళు అక్కడికి రావడంతో వాళ్ళ మాటలకు బ్రేక్ పడింది. వాళ్ళు నీలిమని దయా పక్కన కూర్చోబెట్టి వెనక్కి వస్తుంటే నీలిమ అవని చేయి పట్టుకుని, ఎక్కడికి వెళ్తావే, ఫంక్షన్ అయ్యే వరకు నాతోనే ఉండాలని చెప్పాను కదా, నీకు ఆమెని వెళ్ళనివ్వటం లేదు, చచ్చాడు మనోడు అనుకుని గౌరవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది కాదే, నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను చెప్పు, స్నేహ వాళ్ళతో పాటు కూర్చుంటా అంది అవని. అవని గారు మీ ఫ్రెండ్ గురించి తెలుసు కదా మీకు, మీరు వెళ్తా అన్నా తను మిమ్మల్ని వెళ్ళనివ్వదు, కాదని మీరు వెళ్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అన్నాడు దయ. అయ్యో దయ, నేను ఇక్కడ ఉండలేను, మీరు నన్ను నా ప్రేమని మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు, మీరు నా మెడలో తాళి కట్టిన భర్త, ఆ విషయం మీకు గుర్తు లేకపోయినా నీలిమతో పెళ్లికి సిద్ధమయ్యారు, నేనే మీ అవనినే అని మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, నా కళ్ళ ముందే మీ నీలిమకి సొంతం అవుతుంటే తట్టుకునే శక్తి నాకు లేదు అని మనసులో అనుకుని సైలెంట్గా అక్కడ నిలబడింది. అప్పుడే అంబికా గారు సుమ అక్కడికి వచ్చి వాళ్ళ చేతికి రింగ్స్ ఇచ్చారు. నీలిమ తన చెయ్యి ముందుకు చాపుతుంటే లేడీస్ ఫస్ట్ అంటూ తన చేతిని ముందుకు చాపాడు దయ. నీలిమ నవ్వుతూ ఉంగరాన్ని దయావేలికి పెడుతూ అతని వేలికి ఉన్న రింగ్ చూసి, దయా ఆ రింగ్ తీయండి అంది. నీలిమ నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ రింగ్ టైట్గా ఉందని, ఇది తీయటం కష్టం, నువ్వు ఈ వేలికి ఉంగరం పెట్టు అన్నాడు. అవును నీలిమ, మేం కూడా చాలా ట్రై చేశాం, ఆ రింగ్ రావట్లేదు, దయా చెప్పినట్లు ఇంకో వేలికి పెట్టు అన్నారు అంబికా గారు. ఇంకా ఏదో ఆలోచిస్తున్న నీలిమకి దగ్గరగా వెళ్ళిన సుమ, నీలు ఏ వేలైతే ఏంటి, ముందు ఎంగేజ్మెంట్ అవ్వటం
అవసరం కదా, త్వరగా కానివ్వు, ముహూర్తం దాటిపోతుంది అంది మెల్లగా ఆమె చెవిలో. అది కాదక్క, అది కాదక్క, ఆ రింగ్ అవని దయకి గిఫ్ట్గా ఇచ్చింది. అది దయావేలిగా ఉండటం నాకు ఇష్టం లేదు అంది నీలు. ఆ రింగ్ మాత్రమే దయాతో ఉంది, అవని కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా లేట్ చేస్తే నీకే నష్టం, ఆలోచించుకో అంది సుమ. ఏంటి వీళ్ళిద్దరూ చెవులు కొరుక్కుంటున్నారో అనుకున్నాడు అక్కడే నిలబడ్డ విహార్. సుమా చెప్పడంతో నీలిమ సరే అని మధ్య వెలికి రింగ్ తొడిగింది. తర్వాత నీలిమ వెలికి ఉంగరం తొడుగుతూ సడన్గా ఆగి ఆమె వైపు చూశాడు. అతను అందరి ముందు అలా చూసేసరికి అవని వెంటనే తలదించుకుంది. ఏమైంది దయాకి, అవనిని చూస్తున్నాడు, కొంప తీసి అవని గుర్తొచ్చిందా ఏంటి అనుకున్నారు సుమా నీలిమ. చచ్చింది గొర్రె, ఇక అయిపోయాడు మనోడు అనుకున్నాడు గౌరవ్. దయా ఏంటి ఆగావు, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా అమ్మాయి చేతికి ఉంగరం పెట్టు అన్నారు అంబికా గారు. దయా వెంటనే అవని నుండి చూపు తిప్పుకొని నీలిమ చెయ్యి అందుకున్నాడు. అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఫంక్షన్కి వచ్చిన అందరూ వాళ్ళని ఆశీర్వదించారు. నీలిమకు దగ్గరగా నిలబడి ఆ భుజంపై చెయ్యి వేసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న దయని చూసి అవనికి ఏడుపు వచ్చేసింది. ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతుంది. ఎవరూ లేని ప్రదేశంలో నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఆమెని ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన విహార్, అవని ఇంత బాధపడే బదులు వాడికి నిజం చెప్పొచ్చు కదా అన్నాడు. అవని కన్నీళ్ళు తుడుచుకుంటూ, నాకు కూడా నిజం చెప్పాలని ఉంది సార్, కానీ అక్కడ ఉంది నా ఫ్రెండ్, నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే నా కష్టమైన దయాకు దూరంగా ఉండవలసి వస్తుంది. ఒకవేళ నేను చెప్పిన దయా నన్ను గుర్తుపట్టలేరు కదా అంది అవని. అది కూడా నిజమే, కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఎన్నాళ్ళు ఉంటావు, అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అన్నాడు విహార్. అవని అతనికి జరిగిందంతా చెప్పింది. అవని ఇలా అంటున్నాడు, నేను ఏమీ అనుకోకు, వాళ్ళకు జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమే. నువ్వు దయ్యని ఇంత ప్రేమిస్తున్నా అతనికి దూరంగా ఉండటం కరెక్ట్ కాదు. వాడిని నీకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. ఒక్కసారి వాడు దయా దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పు చూడు, వాడికి ఖచ్చితంగా గతం గుర్తుకొస్తుంది అన్నాడు. ఒకవేళ తిను నన్ను గుర్తుపట్టకపోతే తట్టుకునే శక్తి నాకు లేదు సార్ అంది అవని. ఏంటో ఆ దేవుడు మీ జీవితాలతో ఇలా ఆడుకున్నాడు. దయా ఇప్పుడైతే గతం మర్చిపోయాడు, కానీ ఒకప్పుడు వాడికి నువ్వంటే ప్రాణం. వాడి ప్రాణం కంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాడు. మా అందరికీ నువ్వే ఎక్కువ అనుకుని మా అమ్మ మాట కూడా కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ యాక్సిడెంట్ మీ జీవితాన్ని మార్చేసింది, సంతోషంగా ఉండవలసిన మిమ్మల్ని విడదీసింది అన్నాడు విహార్. ఆ దేవుడికి మేము కలిసి ఉండటం ఇష్టం లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? దయా నా లైఫ్లో అంతవరకే ఉంటాడు అనుకున్నాడు, మిగిలిన లైఫ్ అతని జ్ఞాపకాలతో బతకమని రాసి పెట్టాడు అంది అవని. ఆ మాటలకు చాలా బాధేసింది విహార్కి. ఇంతలో సుమ విహార్ని పిలవటంతో అవని నీతో తర్వాత మాట్లాడతా అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక అక్కడే ఒంటరిగా కూర్చున్న అవని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి హాయ్ అవని అన్నాడు. బ్లూ కలర్ షర్ట్ వేసుకుని కళ్ళకు స్పెట్స్ పెట్టుకొని 6 అడుగుల హైట్కి తగ్గ ఫిజిక్తో ముట్టుకుంటే మాసిపోయే రంగుతో బాలీవుడ్ హీరోలో ఉన్న అతను చూసి అవని ఎవరతను అని ఒక్క క్షణం ఆలోచించి నువ్వు కైలాష్ కదా అంది. అవును మేడం, కొంచెం లేట్ అయినా బాగానే గుర్తుపట్టావు. అది సరే, మీ ఫ్రెండ్స్ అంతా లోపల ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు కైలాష్. అది ఫోన్ వస్తే మాట్లాడుతున్నా అంది అవని. కైలాష్ ఖాళీగా ఉన్న ఆమె చేతుల వైపు చూసి నవ్వుతూ చేతిలో ఫోన్ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అని కొంచెం ఆ ట్రిక్ ఏంటో నాకు కూడా చెప్పు అన్నాడు. అతనికి ఏం చెప్పాలో అర్థం కాక కైలాష్ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తుంటారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కైలాష్ ఆమెకు అడ్డుగా నిలబడి హలో వెయిట్ ఎక్కడికి వెళ్తున్నావు? నేను అంత దూరం నుండి అన్ని పనులు వదులుకొని ఇక్కడికి వచ్చింది నీళ్ళు ఎంగేజ్మెంట్ కోసం కాదు, నీకోసం, కేవలం నీకోసమే వచ్చాను. మన కాలేజ్ అయ్యాక నిన్ను కాంట్రాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇప్పుడు వరకు నాకు కుదరలేదు. లాస్ట్ వీక్ ఫేస్బుక్లో నీలిమ అప్లోడ్ చేసిన పిక్ చూశాక నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది, అందుకే నీళ్ళు పిలవకపోయినా ఇక్కడికి వచ్చేసాను. నువ్వు ఒక 5 మినిట్స్ టైం ఇస్తే ఇన్నేళ్ళుగా నా మనసులో దాచుకున్న ఒక మాట నీకు చెప్తాను అన్నాడు. అతను ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైన అవని కైలాష్ నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు అంది. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అవని. సరే, ఇక విషయానికి వచ్చేస్తా. నేను నిన్ను మన కాలేజ్ డేస్ నుండి లవ్ చేస్తున్నా.
ఆ విషయం నీకు అప్పుడే చెప్పాలని చాలాసార్లు ట్రై చేశా, కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ అవని. నువ్వు ఓకే అంటే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అన్నాడు. కైలాష్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నీ ప్రేమ నేను యాక్సెప్ట్ చేయలేను. నా లైఫ్లో ప్రేమ పెళ్ళి అనే అధ్యాయం ఎప్పుడూ ముగిసిపోయింది. నా మీద ఆశలు పెట్టుకోకుండా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంది అవని. అమ్మాయి సంగతి పక్కన పెట్టు, అధ్యాయం ముగిసింది ఏదో అంటున్నావు అంటే ఇంతకుముందే నేను ఎవరినైనా లవ్ చేసావా అన్నాడు కైలాష్. కైలాష్ ప్లీజ్, అవన్నీ నీకు ఇప్పుడు చెప్పలేను అంది అవని. ఇంతలో నీళ్ళు అక్కడికి వచ్చి, అవని అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, గ్రూప్ పిక్ దిగుదాన్రా అంటూ అవని పక్కనే ఉన్న కైలాష్ని చూసి షాక్ అయ్యి, హే కైలాష్, ఏంటి సడన్ సర్ప్రైజ్, ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు వచ్చావు అంది. నువ్వు ఎలానో నన్ను మర్చిపోయావు కదా, నేనే ఒకసారి కనిపించి గుర్తు చేద్దామని వచ్చాను అన్నాడు కైలాష్. సారీ కైలాష్, పెళ్ళికి పిలుద్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వే వచ్చేసావు. ఎలానో వచ్చావు కదా, పద నా హబ్బీని పరిచయం చేస్తా అంది నీలు. అంతలోనే ఎలానో వచ్చాను కదా అని పరిచయం చేస్తున్నావు, సరే సరే వెళ్దాం, నిన్ను చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవడో చూద్దాం అన్నాడు కైలాష్. నీలిమ కైలాష్ని అవనిని తీసుకుని దయా దగ్గరికి వెళ్ళి, దయా వీడు నా ఫ్రెండ్ కైలాష్, ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు, చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ గాయ్, మా కాలేజ్ టాపర్ వీడు. అప్పట్లో మా కాలేజ్ అమ్మాయిలంతా వీడు వెనక పడితే వీడు మాత్రం అవని వెంట పడేవాడు అంటూ కైలాష్ని అతనికి పరిచయం చేసింది. నీలిమ చెప్పింది విన్న దయ, ఆమె చెప్పిన అప్పట్లో మా కాలేజ్ అమ్మాయిలంతా వీడు వెనక పడితే వీడు మాత్రం అవని వెంట పడేవాడు అన్న మాట దగ్గరే ఆగిపోయాడు. అతను ఆలోచనలోనే ఉండగానే, హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ, నీకు కంగ్రాట్స్ చెప్పడానికి ఏదో నాకు మనసు రావటం లేదు. అయినా ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నీకు పెళ్లి చేసుకోవడానికి ఈ రాక్షసి దొరికిందా, ఇలాంటి రాక్షసితో ఎలా వెగుతావో ఏంటో, రియల్లీ ఐ పిటీ యూ బ్రో అన్నాడు కైలాష్. నీళ్ళు కైలాష్ వైపు కొడుతూ, ఏంట్రా నేను రాక్షసినా, నన్ను చేసుకోబోతున్నందుకు ఆయన మీద జాలిగా ఉందా, అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా లేదా ఎనిమివా అంది. కైలాష్ ఆమెకు సమాధానం చెప్పకుండా, చూసావు బ్రో, నీ కళ్ళ ముందు నన్ను ఎలా కొడుతుందో, నా పరిస్థితి ఇలా ఉంటే ఇక నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అన్నాడు కైలాష్. అయ్యో దయా, నేనేమి అంత రాక్షసిని కాదు, మీరు వీడి మాటలు పట్టించుకోకండి అంది నీలు. నీ ఫ్రెండ్ జోక్ చేస్తున్నాడని నాకు తెలుసులే నీలు, సరే రండి ఫోటో దిగుదాం అన్నాడు దయ. నీలిమ సరే అని దయా పక్కకు వెళ్ళి నిలబడి, కైలాష్ నువ్వు దయా పక్కన నిలబడు అంది. హలో బొమ్మరిల్లి ఫ్రెండ్, నువ్వు మారవాయిక, అయినా నేను ఎక్కడ నిలబడాలో కూడా నువ్వే చెప్తే ఇక నేనెందుకు, నేను ఎక్కడ నిలబడాలో నాకు తెలుసు అని అవని పక్కకు వెళ్ళి నిలబడి, భయ్యా ఫోటో మంచిగా రావాలి అన్నాడు ఫోటోగ్రాఫర్ వైపు చూస్తూ. తప్పకుండా భయ్యా, మీరు కొంచెం మేడంకి దగ్గరగా జరగండి, అప్పుడే ఫ్రేమ్ బాగుంటుంది అన్నాడు ఫోటోగ్రాఫర్. కైలాష్ సరే అని అవని పక్క జరుగుతుంటే అవని తనకి అంతకంతకు దూరంగా జరుగుతుంది. హే ఏంటి, నేనేదో అంటరాని వాళ్ళ అలా దూరంగా వెళ్తున్నావు, ఎలాగో లైఫ్లో నీ పక్కన ఉండలేను, ఫోటోలో నేను కాసేపు నీ పక్కన ఉండనివ్వు అన్నాడు కైలాష్. అతను అలా అనేసరికి అవని ఇంకేం చెప్పలేక అతనికి దగ్గరగా నిలబడింది. అవని కైలాష్కు అంత దగ్గరగా నిలబడటం దయకి ఏమాత్రం నచ్చలేదు. అతని ముఖం ఒక్కసారిగా సీరియస్గా మారిపోయింది. ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తూ, సార్ కొంచెం నవ్వండి అన్నాడు దయాని చూసి. దయా వైపు చూసిన కైలాష్, ఏంటి బ్రో మొహకం అలా పెట్టారు, నేను నిలబడింది మీ కాబోయే భార్య పక్కన కాదు అన్నాడు నవ్వుతూ. కైలాష్ నీ జోకులు ఆపుతావా, నువ్వు అవని పక్కన నిలబడడానికి ఆయన సీరియస్గా ఉండడానికి సంబంధం ఎందుకుంటుంది, దయా వాడు అలానే అంటాడు, మీరు కొంచెం నవ్వండి అంది నీలు. అక్కడే ఫోటోగ్రాఫర్ పక్కనే నిలబడి గౌరవ్ దయా ఎక్స్ప్రెషన్స్ చూసి, వీడేంటి వాడి ఆస్తి ఎవరో లాక్కున్నట్లు ముఖం అలా పెట్టాడు, అయినా అమ్మాయి అతను పక్కన నిలబడితే వీడికిందుకు నొప్పి, వీడు వాళ్ళకని చూస్తుంటే ఏదో కొంపలు ఉంచేలా ఉన్నాడు అనుకున్నాడు. ఫోటో దిగటం అయ్యాక అవని కైలాష్కు దూరంగా జరిగి నిలబడింది. అది చూసిన దయ అమ్మయ్య అనుకున్నాడు. ఇంతలో సుమ అక్కడికి వచ్చి, దయా నిన్ను మీ అన్నయ్య పిలుస్తున్నారు అంది. దయా కిందకు వెళ్తుంటే గౌరవ్ అతన్ని ఆపి, అన్నయ్యతో తర్వాత మాట్లాడొచ్చు, ముందు నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఇలా రా బాబు అని దయా చేయి పట్టుకుని బయటకు ఎవరు లేని ప్లేస్కి తీసుకువెళ్ళి, అసలు ఏంట్రా నీ ఉద్దేశం, ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. నేనేం చేశానురా అన్నాడు దయ.
దయా, నీ బిహేవియర్ నీకు తెలియటం లేదేమో కానీ నాకు బాగా తెలిసింది. నిజం చెప్పు, ఆ అమ్మాయి నీకు ముందే పరిచయం కదా, నువ్వు తనని లవ్ చేస్తున్నావు కదా అన్నాడు. అదేం లేదురా, నేను తనని 10 రోజుల క్రితమే నేను మా ఫ్రెండ్గా కలిశాను అంతే అన్నాడు దయ్య. మరి ఎందుకురా, మీది జన్మజన్మల బంధం అన్నట్లు ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు, ఆ అమ్మాయి అతని పక్కన నిలబడితే ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అన్నాడు. ఫీల్ అవ్వటం లేదని అబద్ధం చెప్పలేనురా, అసలు నేను ఎందుకు అలా చేస్తున్నానో నాకు కూడా అర్థం కావటం లేదు. అవని అతని పక్కన నిలబడినప్పటి నుండి చాలా కోపం వస్తుంది, నా సొంతం అనుకున్న దాన్ని నా నుండి ఎవరో లాక్కుంటున్నట్టు అనిపిస్తుంది అన్నాడు. అదేరా ప్రేమంటే, నువ్వు నీకు తెలియకుండానే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు, అందుకే అలా ప్రవర్తిస్తున్నావు. కానీ నీకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఇక ఆ అమ్మాయి గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు అన్నాడు గౌరవ్. ఆలోచించకూడదని నాకు తెలుసు, కానీ నేను వద్దన్న నా ఆలోచన తన మీదకే వెళ్తుంది. అయితే నువ్వు తనకి దూరంగా ఉండు, అదే అందరికీ మంచిది. ఇక అన్నయ్య దగ్గరికి వెళ్ళు అన్నాడు గౌరవ్. నీలిమ, అవని, కైలాష్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ కబుర్లు చెప్పుకుంటున్నారు. కైలాష్, మా సంగతి సరే, నువ్వు వెళ్ళేటప్పుడు అంది నీలిమ మాటల మధ్యలో, నేను ప్రేమించిన అమ్మాయి లైఫ్ పెళ్లి చేసుకోదట, సో నేను కూడా పెళ్లి చేసుకున్నా లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉండిపోతా అన్నాడు కైలాష్. అతను అలా అనేసరికి అవని సీరియస్గా అతని వైపు చూసింది. ఏంట్రా, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు నో చెప్పిందా? నీలాంటి వాడికి నో చెప్పిందంటే ఆ అమ్మాయికి చాలా అన్లక్కీ. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అంది నీలిమ. తన ఎవరో కాదు, మన అవని అన్నాడు కైలాష్. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా అవని వైపు చూశారు. వాళ్ళు అలా తనని ఏదో తప్పు చేసిన దానిలా వింతగా చూసేసరికి అవని కైలాష్ వైపు కోపంగా చూసింది. ఏంటవని, కైలాష్ చెప్పింది నిజమేనా? కాలేజీలో నీ వెంట పడుతుంటే ఏదో అనుకున్నాం, కానీ నిన్ను ఇంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని అనుకోలేదు. పాపం, తనకి ఓకే చెప్పేయచ్చు కదా అంది నీలిమ. అవునవును, నీ ఫ్రెండ్ కూడా చెప్తుంది కదా, నాకు ఓకే చెప్పు అవని అన్నాడు కైలాష్ నవ్వుతూ. అవని వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి వరకు పక్కన నిలబడి వాళ్ళ మాటలు వింటున్న దయ అవని అంత కోపంగా వెళ్ళిపోయిందంటే వాడంటే తనకి ఇంట్రెస్ట్ లేదనుకుంటా. అసలు ఇంతకుముందు తను ఎవరిని లవ్ చేసిందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఏంటి మచ్చా, ముఖం కలకల్లాడిపోతుంది, ఏంటి సంగతి అన్నాడు గౌరవ్. కారణం తెలియదు కానీ దిల్ మాత్రం ఫుల్ ఖుష్గా ఉందిరా. నిన్ను పార్టీ అడుగుతావు కదా, ఇస్తా పదా అన్నాడు దయ. నిన్ను అడిగితేనేమో పార్టీ లేదు ఏం లేదు అన్నావు, ఇప్పుడేమో నీ అంతటి నువ్వే పార్టీ అంటున్నావు. సడన్గా ఈ దయగా నా మీద ఎందుకు అంత దయ కలిగిందో తెలుసుకోవచ్చా అన్నాడు గౌరవ్. అదంతా తర్వాత చెప్తా, ముందు పదరా బాబు అంటూ గౌరవ్ని తీసుకుని బయటికి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారు బ్రో అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు కైలాష్. సరదాగా అలా బయటికి వెళ్తున్నాం బ్రో అన్నాడు దయ. అవునా, మేము కూడా బయటికి వెళ్దాం అని ప్లాన్ వేసుకున్నాం, కొంచెం వెయిట్ చేయండి, నీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాక అందరం కలిసి వెళ్దాం అన్నాడు కైలాష్. అది మేము వేరే పని మీద వెళ్తున్నాం, మాకు మీకు సెట్ అవ్వదు బ్రో అన్నాడు దయ. అంతా నేను సెట్ చేస్తా కదా బ్రో, మీ పని వెళ్తూ చూసుకోవచ్చు. ఆ ఆడగుంపులో నేను ఒక్కనే మగాడిని, మీరు వస్తే నాకు కొంచెం కంపెనీగా ఉంటారు, కొంచెం అర్థం చేసుకోండి బ్రో అన్నాడు కైలాష్ దయని రిక్వెస్ట్ చేస్తూ. అతను అంత రిక్వెస్ట్ చేసేసరికి సరే అనక తప్పలేదు దయకి. థ్యాంక్స్ బ్రో, నేను వెళ్ళి అవనిని ఒప్పిస్తా అని కైలాష్ బయటికి వెళ్ళాడు. వీడు ఇవ్వక పార్టీ ఇస్తుంటే మధ్యలో పానకుల పుడకలాగా వీడేంటి అనుకున్నాడు గౌరవ్. ఏంటి, అవని నా మీద కోపం వచ్చిందా అన్నాడు కైలాష్ గార్డెన్లో కూర్చున్న అవని పక్కన కూర్చొని. అవని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. సారీ అవని, నువ్వు ఇంత ఫీల్ అవుతానని నేను అస్సలు అనుకోలేదు, అందరి ముందు అలా చెప్పడం తప్పే, ఇకపై అలా మాట్లాడను. నువ్వు నీ నోటితో చెప్పకపోయినా నీకు నేనంటే ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది, ఇకపై నిన్ను ప్రేమ పేరుతో అస్సలు ఇబ్బంది పెట్టను, ఇకనైనా నన్ను క్షమిస్తావా అన్నట్టు కైలాష్. నిన్ను క్షమించేంత తప్పు నువ్వేం చేయలేదు కైలాష్, నీ మనసులో మాట నువ్వు చెప్పావు అంతే, అయినా ఫ్రెండ్స్ మధ్య క్షమాపణలు ఏంటి, నువ్వు నాకు ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్గానే ఉంటావో అంది అవని. ఇదే అవని నీళ్ళు నాకు నచ్చేది, సరే పదా అక్కడ అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు కైలాష్. నా కోసమా, ఎందుకు అంది అవని. అదా, అందరం చాలా రోజుల తర్వాత కలిసాం కదా, సరదాగా అలా బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు అన్నాడు కైలాష్. అవునా, కానీ నేను రాను, మీరు వెళ్ళండి అంది అవని. అదేం కుదరదు, నువ్వు రావాల్సిందే, నువ్వు రాకపోతే అందరం డ్రాప్ అయిపోతాం అన్నాడు కైలాష్. అవును,
అవని నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను అంది నీలిమ తన ఫ్రెండ్తో అక్కడికి వచ్చి. హా, మేము కూడా అన్నారు మిగిలిన వాళ్ళు. చూడరా, వీళ్ళంతా కలిసి ఈ పిల్లని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నాడు గౌరవ్. హా, చూస్తున్నా అన్నాడు దయ. అవని ఏం చెప్తుందా అని ఆమె వైపే చూస్తూ, ఏంటవని సైలెంట్గా ఉన్నావు? నువ్వు మాతో వస్తావా లేదా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయించమంటావా? నా కోసం మీరు డ్రాప్ అవుట్ ఎందుకు? నేను కూడా మీతో వస్తాను అంది అవని. మొత్తానికి బ్యాచ్ అంతా కలిసి ఆ పిల్లను ఒప్పించారు. ఇంకెందుకు, ఇంకా ఇక్కడే నిలబడ్డావు, పద వెళ్దాం అన్నాడు గౌరవ్. అందరూ కలిసి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. రే మామ, చూడరా, మనల్ని కంపెనీ కోసం రమ్మని చెప్పి వాడు అమ్మాయిలకి కంపెనీ ఇస్తున్నాడు. అసలు మనం ఇక్కడ ఉన్నామన్న జాస్ కూడా లేదు వాడికి. వాడు నా చేతికి దొరికితే అప్పుడు చెప్తాం వాడు పని అన్నాడు గౌరవ్ గుర్రున కైలాష్ వైపు చూస్తూ. వాడి సంగతి తర్వాత చూసుకుందాం లేరా, ముందు నువ్వు నీకేం కావాలో ఆర్డర్ పెట్టుకో, మనం పార్టీ ఇక్కడ చేసుకుందాం అన్నాడు దయ. అది అలా అన్నా బాగుంది అని తనకు కావాల్సిన బ్రాండ్స్ ఆర్డర్ పెట్టాడు గౌరవ్. వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటే నీలిమ అక్కడికి వచ్చి, దయా ఏంటిది, మీరు డ్రింక్ చేస్తారా అంది కోపంగా. అది అది నీళ్ళు వీడు బలవంతం చేసి జస్ట్ ఒక పెగ్ తీసుకున్నాడు అంతే అన్నాడు. నువ్వు సగం బాటిల్ ఖాళీ చేసావని నాకు తెలుసు, పోనీలని ఈ ఒక్కసారి వదిలేస్తున్నా, ఇకపై నువ్వు డ్రింక్ చేయడానికి వీల్లేదు అంది నీలిమ. ఇదేంటి పెళ్ళికి ముందు ఇలా ఆర్డర్ వేస్తుంది, ముందు ముందు నాకు ఒక పెగ్గు తాగే స్వేచ్ఛ కూడా ఉండదా అని మనసులో అనుకుని, సరే నీలు, నువ్వు ఎలా అంటే అలా, నీకోసం మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళు అన్నాడు దయ. నీలిమ సరే అని వెళ్తుంటే, నీలు ఒక్క నిమిషం, అసలు నేను హాఫ్ బాటిల్ తాగానని నీకెలా తెలుసు అన్నాడు దయ. అవని చెప్పింది, అయినా నీకు ఆ వివరాలు అనవసరం, ఇక నువ్వు డ్రింక్ చేయకూడదు అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీలిమ. అవని చెప్పిందా అంటే అవని తన ఫ్రెండ్తో ఉంటూ నన్ను గమనిస్తూ ఉంది కదా అనుకున్నాడు దయ. రే మావా, ఏంట్రా అప్పుడే సిస్టర్ నీకు సలాం చేస్తున్నావు, తన వద్దంటే నువ్వు మానేసేలా, ఇదేమీ బాలేదురా అన్నాడు గౌరవ్. నాకు కూడా బాలేదు, నేను మానడం కాదురా, ఇప్పుడు ఈ బ్యాచ్తో తాగిస్తా చూడు అంటూ దయ వెయిటర్ని పిలిచి ఒక 2 లీటర్స్ కోక్ ఇంకా వైన్ బాటిల్ తెమ్మని చెప్పాడు. ఎందుకురా ఇవన్నీ అన్నాడు గౌరవ్. ఆ కోక్ ఆ వైన్ కలిపి వాళ్ళకి ఇస్తామావా, అప్పుడు మనమే కాదు వాళ్ళు కూడా మత్తులో మునిగిపోతారు అన్నాడు. 5 నిమిషాల తర్వాత దయ కోక్ గ్లాసెస్ తీసుకుని నీలిమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గైస్ ఇక మాట్లాడుతుంది చాలు, ఈ కూల్ డ్రింక్ తాగి చల్లబడండి అన్నాడు దయ. మంచి టైంలో తెచ్చావు భయ్యా, వీళ్ళ మాటలకు బుర్ర వేడెక్కిపోయిందని ఒక గ్లాస్ తీసుకుని గబగబా తాగేశాడు కైలాష్. ఏంటి అలా చూస్తున్నారు, మీరు కూడా తాగండి అంటూ అందరికీ తలో గ్లాస్ ఇచ్చాడు గౌరవ్. డ్రింక్ని ఒక సిప్ చేసిన నీళ్ళు, దయా కోక్ ఏంటి అదోలా ఉంది, అవును బ్రో దీని టేస్ట్ ఏదో తేడాగా ఉంది, కానీ తాగి కొద్దీ తాగాలి అనిపిస్తుంది అంటూ ఇంకో గ్లాస్ తీసుకున్నాడు కైలాష్. ఇది స్పెషల్ కోక్ బ్రో, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అన్నాడు దయ. దయ, నువ్వు బెంగళూరులో కదా ఉండేది, ఇక్కడ ఈ డ్రింక్ స్పెషల్ అని నీకెలా తెలుసు అంది నీలిమ. ఎలా తెలిస్తే ఏంటి నీళ్ళు, కూలింగ్ తగ్గక ముందు తాగు అన్నాడు దయ. నీలిమ సరే అని ఒక గ్లాస్ తర్వాత ఒకటి తాగుతూనే ఉంది. అందరూ తాగుతున్నారు కానీ అవని మాత్రం ఒక గ్లాస్ కూడా తీసుకోలేదు. ఏంటవని నువ్వు తాగటం లేదు, అందరూ తాగి నువ్వు తాగకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని ఆమెతో బలవంతంగా డ్రింక్ తాగించాడు దయ. అలా అందరూ కలిసి కోక్ అనుకొని ఫుల్గా వైన్ కలిపిన డ్రింక్ తాగేశారు. అవనితో సహా అందరూ ఎక్కువగా తాగటం వల్ల మత్తుగా ఏదేదో వాగుతూ అక్కడే పడిపోయారు. ఏంటి మామ వీళ్ళంతా ఇలా పడిపోయారు, ఇప్పుడు వీళ్ళని మనం ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి అన్నట్టు గౌరవ్. అదే ఆలోచిస్తున్నా, ఈ స్థితిలో వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళటం మంచిది కాదు, ఇక్కడే రూమ్ తీసుకుని ఈ నైట్ ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దాం అని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ బుక్ చేశాడు. కాసేపటికి దయా గౌరవ్ కలిసి ఆడవాళ్ళందరినీ రూమ్కి తీసుకెళ్లారు. చివరిగా కైలాష్ని తీసుకొని వాళ్ళ కోసం బుక్ చేసిన రూమ్కి వెళ్తుంటే అవని పరుగున బయటికి వచ్చి వాంటింగ్ చేసుకుంది. అది చూసిన దయ, రే నువ్వు వీడిని తీసుకువెళ్ళు, నేను అవని దగ్గరికి వెళ్తా అని అవని దగ్గరికి వెళ్ళాడు. అవని తాగింది మొత్తం కక్కేసింది. సృహ
పడిపోతుంటే దయ ఆమెని పట్టుకుని నీలిమ వాళ్ళ ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. కానీ అక్కడ బెడ్పై అప్పటికే నలుగురు పడుకోవడంతో అవనిని పడుకోబెట్టడానికి ప్లేస్ లేదు. వాళ్ళ గదికి తీసుకువెళ్తే బాగుంటుందో లేదో అనుకుని ఆమెను అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి రిసెప్షన్కి కాల్ చేసి మరో రూమ్ కావాలి అని చెప్పాడు. 2 నిమిషాల్లో వెయిటర్ వచ్చి కీస్ ఇవ్వడంతో ఆమెను తీసుకుని ఆ గదికి వెళ్ళాడు. ఆమెని అక్కడ మంచంపై పడుకోబెట్టి వస్తూ వెనక్కి తిరిగి ఆమె మెడలో కొంచెం బయటికి కనిపిస్తున్న తాళిబొట్టు చూసి అనుమానంగా ఆమె దగ్గరికి వెళ్ళి తను చూస్తుంది తాళిబొట్టు అవునో కాదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆమె మెడలో ఉన్న చైన్ బయటికి లాగాడు. ఆమె చైన్కు ఉన్న మంగళసూత్రాలు చూసి షాక్ అయ్యాడు. ఆ తాళిని చూస్తుంటే అతని మైండ్ అదోలా అయిపోయింది. అతను ఎవరి మెడలోనో తాళి కడుతున్నట్టు, ఆమెని తన గుండెలకు హత్తుకున్నట్లు ఏవేవో జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు మొదలయ్యాయి. ఒక్కసారిగా తలంతా భారంగా అయిపోయింది అతనికి. ఏమైంది నాకు, ఎందుకు ఇలా అయిపోతున్నానో అనుకుని కాసేపు అలానే కూర్చున్నాడు. కొన్ని నిమిషాలకి నార్మల్ అయ్యి, అంటే అవనికి పెళ్ళయిందా, మరెందుకు ఆ విషయం మాకు చెప్పలేదు, అసలు తన భర్త ఎవరు, అవని ఎందుకు అతనికి దూరంగా ఉంటుంది అనుకున్నాడు. సుమ తన రూమ్ బాల్కనీలో కాలు కాలిన పిల్ల అటు ఇటు తిరుగుతూ 10 దాటుతుంది, దయా ఇంకా ఇంటికి రాలేదేంటి, నీలిమ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, దయా టాబ్లెట్ వేసుకునే టైం అయింది అంటూ నీలిమకి మళ్ళీ కాల్ చేసింది. నీలిమ స్లోలో లేకపోవటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఏమైంది దీనికి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, తనకు కూడా తెలుసు కదా దయా టాబ్లెట్ వేసుకోవాలని, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా, ఇక లాభం లేదు, దయకి కాల్ చేయాల్సిందే అనుకుని దయకి కాల్ చేసింది. వదిన ఈ టైంలో కాల్ చేశారేంటి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి వదిన అన్నాడు దయ. ఇంకా ఇంటికి రాలేదేంటి దయా అంది సుమ. ఫ్రెండ్స్తో చిన్న పార్టీ వదిన, వీళ్ళందరికీ కొంచెం డ్రింక్ ఎక్కువయ్యి ఇక్కడే పడుకుండిపోయారు, సో మేము రేపు మార్నింగ్ వస్తాం అన్నాడు. అంటే నువ్వు రేపు మార్నింగ్ వరకు ఇంటికి రావా అంది సుమ. అవును వదిన. సుమ తల పట్టుకుని దయా అక్కడే ఉంటే టాబ్లెట్ ఎలా వేసుకుంటాడు, ఆ టాబ్లెట్ ఒక్కరోజు మిస్ అయినా దయాకి గతం గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంది అని మనసులో అనుకుని, దయా నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నువ్వు రెగ్యులర్గా వేసుకునే టాబ్లెట్ తీసుకుని నేనే అక్కడికి వస్తా అంది సుమ. ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోతే ఏమైంది వదిన, దానికోసం మీరు ఇంత దూరం రావాలా అన్నాడు దయ. నాకు నీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు, ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంది సుమ. నేను ఉన్న ప్లేస్ సిటీకి చాలా దూరంగా ఉంది, మీరు ఈ టైంలో రావడం చాలా కష్టం, ఆ టాబ్లెట్ నేను ఇక్కడే కొనుక్కొని వేసుకుంటాలే అన్నాడు. అయ్యో దయా ఆ టాబ్లెట్ అక్కడ దొరకదు, నేను అవి ఫారెన్ నుంచి తెప్పించాను అని మనసులో అనుకుని, దయా టాబ్లెట్స్ మన బెంగళూరులో దొరుకుతాయి, ఇక్కడ దొరకటం కష్టం, అది కూడా నువ్వు ఉంది సిటీ అవుట్స్కట్స్లో అంది సుమ. వదిన మరీ ఎక్కువ టెన్షన్ పడకండి, హైదరాబాద్ బెంగళూరు కన్నా అడ్వాన్స్ అయ్యింది, ఇక్కడ టాబ్లెట్ ఖచ్చితంగా దొరుకుతుంది, నేను ఇక్కడ ఎవరితోనైనా తెప్పిస్తా అన్నాడు దయ. నువ్వు ఎంత ట్రై చేసినా దొరకవు దయా, ఆ విషయం నీకు చెప్పినా అర్థం కాదు అని మనసులో అనుకుని, అదంతా కాదు దయా, నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ షేర్ చేయి, నేను మీ అన్నయ్య వస్తాం అని చెప్పింది. లేకపోతే నేను మీ అన్నయ్యకి ఇచ్చి పంపిస్తాను. ఇక సుమ ఎంత చెప్పినా వినదనుకుని, సరే వదిన లొకేషన్ షేర్ చేస్తున్నాను అని ఆమెకి లొకేషన్ షేర్ చేశాడు. సుమ నిద్రపోతున్న విహారాన్ని నిద్రలేపి ఈ టాబ్లెట్ తీసుకుని దయాకి ఇవ్వండి అంది. వాడికి టాబ్లెట్ ఇవ్వడానికి నా నిద్ర చెడగొట్టాలా, నువ్వు వెళ్ళి ఇవ్వు అన్నాడు నిద్రమత్తులో. అతను ఇంట్లో లేడు విహార్, అందుకే మిమ్మల్ని లేపుతున్నా అంది. అయితే వచ్చాక వాడే వేసుకుంటాడు, దానికి నేను వెళ్ళి ఇవ్వడం ఎందుకు అన్నాడు విహార్. అతని ఫ్రెండ్స్తో బయట ఉన్నాడంట, రేపటి వరకు ఇంటికి రాడు, ఈ టాబ్లెట్ అతనికి చాలా ఇంపార్టెంట్, మీరు వెళ్తారా వెళ్ళరా అంది సీరియస్గా. ఏమైంది నీకు, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు, ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది, అయినా నా తమ్ముడి మీద నాకు లేని శ్రద్ధ నీకేంటి అన్నాడు. నీకు శ్రద్ధ కాబట్టి నేను పట్టించుకోవాల్సి వస్తుంది, ముందు లేచి త్వరగా వెళ్ళండి అని ఆ టాబ్లెట్ ఉన్న బాక్స్ని అతని చేతిలో పెట్టింది. ఏంటిది వాడి మీద ఇంత శ్రద్ధ చూపిస్తుంది అని మనసులో అనుకుని ఆ బాక్స్ తీసుకొని బయలుదేరాడు. కార్ డ్రైవ్ చేస్తూ తన పక్క సీట్లో పెట్టిన టాబ్లెట్స్ వైపు చూస్తే, అసలు ఈ టాబ్లెట్స్ ఏంటి, ఎందుకు ఇంత రెగ్యులర్గా ఇవి దయాకిస్తుంది అనుకుని దగ్గరలో ఫార్మసీ దగ్గరగా కార్ ఆపి ఆ టాబ్లెట్ వాళ్ళకు చూపించి ఈ టాబ్లెట్ దేనికి వాడతారో అని అడిగాడు. ఆ అమ్మాయి వాటిని చూసి, సార్ ఇవి మీకు ఎక్కడివి అని అడిగింది.
మా తమ్ముడు 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్‌లో గతం మర్చిపోయాడు. అప్పటినుంచి ఇవి వాడుతున్నాడు. ఇంతకీ ఇవి దేనికి సంబంధించినవి అన్నాడు విహార్. సార్, ఇవి గతం ఎప్పటికి గుర్తుకు రాకుండా ఉండటానికి వాడే మాత్రలు. ఇవి ఇక్కడైతే దొరకవు. మేబీ ఫారెన్ నుంచి తెప్పించారు అంది. గతం గుర్తు రాకుండా వాడే మాత్రలా? మేడం, మీరు సరిగ్గా చెప్తున్నారా అన్నాడు. 100% నిజమండి. కావాలంటే మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది అంది. అంటే సుమా దయాకు గతం గుర్తు రాకుండా చేస్తుందా? అసలు ఎందుకు ఇలా చేస్తుంది? దీనివల్ల తనకేంటి ఉపయోగం అనుకుంటూ కారు దగ్గరికి వెళ్ళాడు. దయా అవని పక్కన కూర్చొని అవని గతం ఏంటో, ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసుకోవాలి అంటూ ఆమె పక్కనే ఉన్న ఫోన్ తీసి ఓపెన్ చేశాడు. దాన్ని లాక్ వేసి ఉంది. ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశాడు, కానీ తన వల్ల అవ్వలేదు. చాలా ప్రయత్నాలు విసిగిపోయి చివరికి తన పేరు టైప్ చేశాడు. వెంటనే అన్లాక్ అయ్యింది. ఇదేంటి నా పేరుతో ఓపెన్ అయ్యింది అని షాక్ అయ్యాడు. వెంటనే గ్యాలరీ ఓపెన్ చేశాడు. అక్కడ అతనికి ఏం కనిపించలేదు. వెంటనే మెయిల్ చెక్ చేశాడు. ఆ మెయిల్లో అతనికి తన కంపెనీ నుండి వచ్చిన మెయిల్స్ కనిపించాయి. మా కంపెనీ నుండి తినకు మెయిల్స్ రావడం ఏంటి అనుకుని మెయిల్ ఓపెన్ చేశాడు. అందులో ఒక అపాయింట్మెంట్ లెటర్ కనిపించింది. అది చూసి షాక్ అయ్యాడు దయ. అంటే అవని ఇదివరకు మా కంపెనీలో వర్క్ చేసిందా? అంటే నేను తెలిసే ఉండాలి కదా, ఎందుకు తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంది? మా ఇంట్లో వాళ్ళు కూడా తెలియనట్టు ఉంటున్నారు. అసలు ఏం జరిగింది నా వెనుక అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచిస్తుంటే తలంతా చాలా నొప్పిగా ఉంది. అతనికి 2 చేతులకు తల పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత ట్రై చేసినా అవని తన కంపెనీలో వర్క్ చేసినట్లు అతనికి గుర్తు రావట్లేదు. ఆ విషయం తెల్లవారిన తర్వాత అవనిని డైరెక్ట్గా అడగాలి అని అనుకుని మళ్ళీ ఫోన్ చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. అందులో అతనికి మై లైఫ్ అని ఒక ఫోల్డర్ కనిపించింది. మై లైఫ్ అని సేవ్ చేసిందంటే ఇందులో తనకు సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి అని ఆ ఫైల్ ఓపెన్ చేద్దామనుకునే లోపల అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చూసి అన్నయ్య ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు. దయా, నువ్వు సెండ్ చేసిన లొకేషన్లో ఉన్నాను, ఒకసారి బయటికి రా అన్నాడు. దయా ఆ పక్కన పెట్టి బయటికి వెళ్ళి ఏంట్రా వదిన టాబ్లెట్ పంపించిందా అన్నాడు. నిద్రపోతున్నను లేపు మరీ పంపించింది అని ఆ బాక్స్ అతనికిస్తూ దయా ఆ బాక్స్ తీసుకొని సరే ఎలానో వచ్చావుగా ఇక్కడే ఉండు, ఉదయాన్నే వెళ్దాం అన్నాడు. లేదురా నేను వెళ్తా అని అతను వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళిన దయ టాబ్లెట్ వేసుకోవడం కోసం బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న టాబ్లెట్స్ చూసి నేను రెగ్యులర్గా వాడే టాబ్లెట్స్ కాదు కదా, ఒకవేళ ఏమైనా చేంజ్ చేశారా అనుకుంటూ ఆ టాబ్లెట్ మింగాడు. ఇంటికి వెళ్తున్న విహార్ తన చేతిలో ఉన్న టాబ్లెట్స్ బయటికి విసిరేసి, సుమా నువ్వు ఎందుకు ఇవి నా తమ్ముడికి గతం గుర్తు లేకుండా ఇస్తున్నావో ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఇకపై వాడు నేను ఇచ్చిన విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే వాడేలా నేను చూస్తాను అన్నాడు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత దయ అవని ఫోన్ తీసుకుని ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాడు. అందులో తను అవనితో ఉన్న ఫోటోలు ఉన్నాయి. వాటిని చూసి దయ షాక్ అయ్యాడు. ఎందుకంటే అవి తను అవనితో ఉన్న ఫోటోలు. వాటిని చూస్తూ అలానే ఉండిపోయాడు. కొన్ని క్షణాలు ఆ షాక్ నుండి తేరుకుని మళ్ళీ ఆ ఫొటోస్ని చూశాడు. అవన్నీ వాళ్ళు దిగిన సెల్ఫీలు. కొన్ని ఆఫీస్లో దిగినవి, కొన్ని అవుట్డోర్లో దిగినవి. ఆ ఫొటోస్లో దయ అవని చాలా క్లోజ్గా ఉన్నారు. ఇప్పటికీ అవనికి ఆ ఫొటోస్లో ఉన్న అవనికి చాలా తేడా ఉంది. దయా పక్కన ఉన్న అవని ముఖం చాలా సంతోషంగా ఉంది. దయా ఆ ఫొటోస్ని అవనిని మార్చి మార్చి చూసి, అంటే నేను అవనిని గతంలో లవ్లో ఉన్నామా లేదా ఫ్రెండ్సా? నాకు తెలిసి ఫ్రెండ్స్ అయితే ఇంత క్లోజ్గా ఉండరు. ఒకవేళ నేను నిజంగానే లవ్లో ఉంటే అవని నాకు దూరంగా ఎందుకు ఉంటుంది? అసలు అవని ఎందుకు నాకు గుర్తు రావట్లేదు? ఈ సంగతి సరే, తనెందుకు నేను తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంది అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ కుర్చీలో నిద్రపోయాడు. ఆ తర్వాత రోజు నిద్ర లేచిన అవని తన మంచం పక్కనే చైర్లో కూర్చొని నిద్రపోతున్న దయాని చూసి, దయా ఇక్కడున్నావేంటి అంటూ చుట్టూ చూసి, అసలు నేనెందుకు ఇక్కడున్నాను, నీలిమ వాళ్ళు ఎక్కడా అనుకొని మంచం దిగుతూ డ్రెస్ పైన ఉన్న తాళిని గమనించి వెంటనే డ్రెస్ లోపల దాచి పిన్ పెట్టి, థ్యాంక్ గాడ్ ఎవరూ చూడలేదు, ముఖ్యంగా
దయా చూడలేదు. ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి అనుకుని తల భారంగా ఉండడంతో కాఫీ తాగడం కోసం బయటికి వెళ్ళింది. కాసేపటికి నీలిమ ఇంకా తన ఫ్రెండ్స్ అవని దగ్గరికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు కూడా హెడేక్ అనడంతో అవని వాళ్ళకు కూడా కాఫీ ఆర్డర్ పెట్టింది. నీలు, నిన్ను మనం తాగిన డ్రింక్లో ఆల్కహాల్ కలిసిందేమో అని అనుమానంగా ఉంది. లేకపోతే మనకెందుకు అంత మత్తుగా ఉంటుంది అంది స్నేహ తల పట్టుకొని. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. ఇదంతా ఖచ్చితంగా దయా పనే అయి ఉంటుంది. అతను రావాలి, ఇప్పుడు చెప్తా అంది నీలిమ. గౌరవ్ వాళ్ళు నిద్రపోతున్న గది. తన మీద ఏదో బరువుగా ఉండటంతో అనీజీగా ఫీల్ అయ్యి నిద్రలేచిన గౌరవ్ తన మీద చేతులు కాళ్ళు వేసి పడుకున్న కైలాషం చూసి వీడేంటి పెళ్ళం పక్కన పడుకున్నట్లుగా ఇలా పడుకున్నాడు అని చిరాగ్గా ఫేస్ పెట్టి అతని చేతులు కాళ్ళని పక్కకు నెట్టాడు. కైలాష్ అటూ ఇటూ కదులుతూ మళ్ళీ గౌరవ్ మీద కాళ్ళు వేసి అతన్ని హక్ చేసుకుని పడుకున్నాడు. రే, ఇలా తగలట్ట వింట్రా బాబు, అతన్ని దూరంగా నెట్టేయండి. అసలు ఈ దయాగాడు ఎక్కడ, నన్ను వీడికి బలి చేసి ఎక్కడికి పోయాడో అనుకొని దయా కోసం వెతుకుతూ బయటికి వెళ్ళాడు. పక్క రూమ్లో ఉన్న దయాని చూసి వీడు ఇక్కడున్నాడా అనుకుని రూమ్లోకి వెళ్ళి దయాను నిద్రలేపి ఏంట్రా కూర్చుని నిద్రపోతున్నావు అన్నాడు. దయా మంచం వైపు చూస్తూ అవని ఎక్కడా అన్నాడు. తను ఎక్కడుందో నాకేం తెలుసురా, అసలు నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అన్నాడు గౌరవ్. అవనికి తోడుగా పడుకున్నాను, సరే పద తను ఎక్కడ ఉందో చూద్దాం అని అతనితో వెళ్తూ గౌరవ్, నీకు అవని ఇంతకు ముందే తెలుసా అన్నాడు. లేదురా, తనని నీ ఎంగేజ్మెంట్లో చూడటం. ఏరా ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు గౌరవ్. నథింగ్ రా అని అతనితో అని వీడు హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి మా గురించి తెలిసి ఉండదు అనుకున్నాడు మనసులో. రే మావా, అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు చూడు అన్నాడు గౌరవ్ నీలిమ వాళ్ళని చూపిస్తూ. ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏంటి మేడమ్స్, నిన్ను తాగినంత దిగిందా అన్నాడు దయ నీలిమ పక్కనే కూర్చుంటూ. నీలిమ దయను గుర్రును చూస్తూ, దయ నిజం చెప్పండి, ఇదంతా మీ పనే కదా, మీరే కదా మాకు డ్రింక్స్లో ఆల్కహాల్ కలిపారో అంది నీలిమ. అయ్యో నీలు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనెందుకు అలా చేస్తాను చెప్పు, పొరపాటున వేరే డ్రింక్స్ మీకు వచ్చేసుంటాయి అంటూ తల పట్టుకొని తూలుతూ వాళ్ళ దగ్గరికి వస్తున్న కైలాషం చూసి, కావాలంటే కైలాష్ మీద ఒట్టు, నేను అలా చేయలేదు అన్నాడు. అతను మాటలు విన్న కైలాష్, ఏంటి బ్రో, నన్ను లేపేద్దామని ప్లాన్ చేశారా ఏంటి? మీరు కలిపారో లేదో తెలియదు కానీ మొత్తానికి ఆ డ్రింక్స్లో ఆల్కహాల్ అయితే ఉంది. ఇప్పటికీ మత్తు వదిలేదే లేదు నాకైతే అన్నాడు. టేస్ట్ బాగుంది కదా అని కక్కుర్తుపడి ఒక పీపా తాగితే అలానే ఉంటుంది బ్రో అన్నాడు గౌరవ్. మేము తాగలేదు, మీరు మాతో తాగించారు అంది స్నేహ గౌరవ్ని కోపంగా చూస్తూ. గౌరవ్ ఆమెకి కౌంటర్ ఇవ్వబోతుంటే దయ అతన్ని ఆపి, రే వాళ్ళతో వాదనెందుకు, పదండి ఇంటికి వెళ్దాం అంటూ అవని మెడవైపు చూశాడు. ఆ మెడలో తాళిపొట్టు కనిపించకపోయేసరికి ఆమె పెళ్లి విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలీదు అని అతనికి అర్థమైంది. కాసేపటి తర్వాత వాళ్ళు కొంచెం రిఫ్రెష్ అయ్యి ఇంటికి బయలుదేరారు. నీలిమ, దయ, అవని, కైలాష్ ఒకే కారులో, గౌరవ్ వాళ్ళు ఇంకో కారులో వెళ్తున్నారు. బ్రో కొంచెం ఆ టర్నింగ్లో ఆపండి అన్నాడు కైలాష్ దయతో. కైలాష్, మా పెళ్ళికి ఇంకా 10 days మాత్రమే టైం ఉంది. పెళ్ళి అయ్యే వరకు నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండొచ్చు కదా, మా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటున్నారు. ఈ పెళ్లి పేరుతో అయినా మనమంతా కలిసి కొన్ని రోజులు టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది అంది నీలిమ. కైలాష్ కొంచెం ఆలోచించి, నువ్వు అంతలా చెప్తున్నావు కాబట్టి ఉంటాను అని నీలిమతో అని మిర్రర్లో నుండి అవనిని చూస్తూ, ఈ వీక్లో ఎలా అయినా అవనిని సెట్ చేసుకోవాలి, కొంచెం మీరే నాకు హెల్ప్ చేయాలి బ్రో అన్నాడు దయకు మాత్రమే వినిపించేడలా. రే, నైట్ ఫోటోలు చూసి షాక్ నుండి ఇంకా బయటికి రాలేదు నేను. తనకి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలియక నేను ఏడుస్తుంటే తనని సెట్ చేయమని నన్నే అడుగుతున్నావా అనుకున్నాడు దయా మనసులో. ఏంటి బ్రో సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నారు, అయినా మీరు హెల్ప్ చేస్తారని నాకు తెలిసిలే అన్నాడు కైలాష్. కారులో నుండి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న అవనిని చూసి, నువ్వు మన ఫొటోస్ని ఎందుకంత భద్రంగా దాచుకున్నావు, అసలు ఆ ఫొటోస్ మిస్టరీ ఎలా తెలుసుకోవాలి, ఎవరిని అడగాలి, నిన్నే అడుగుతావంటే నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు, ఎలా మరి అని ఆలోచిస్తూ ఉండగా, దయా ఏం ఆలోచిస్తున్నారు, మా ఇల్లు దాటి వెళ్ళిపోతున్నారు అంది నీలిమ. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన దయ కారు వెనక్కి తిప్పి వాళ్ళని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్
ఏంటి నీలు 4 సార్లు కాల్ చేస్తే కానీ కాల్ లిఫ్ట్ చేయటం లేదు, నిన్ను కూడా ఇలానే చేశావు అంది సుమ కొంచెం కోపంగానే. మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారక్క, వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను, అందుకే ఫోన్ చూడలేదు అంది నీలిమ. అంటే ఆ అవని ఇంకా మీ ఇంట్లోనే ఉంచుకున్నావా అంది సుమ. నీకు ఆల్రెడీ చెప్పాను కదక్క, అది మా పెళ్ళి అయ్యే వరకు నాతోనే ఉంటుంది. దయా నా మెడలో 3 ముళ్ళు వేయటం అది కళ్ళారా చూడాలి, చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి అంది. నీలిమ తనకు కొంచెం దూరంగా కూర్చుని స్నేహ వాళ్ళతో మాట్లాడుతున్న అవనిని చూస్తూ, తను ఏడ్చే రోజు ముందుంది, కానీ నాకు ఒక డౌట్ అంది సుమ. ఏంటక్క అంది నీలిమ. అవని నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, మరి నీకు తనేంటి, ఎందుకు అంత కోపం, ఎందుకు తన మీద అంత పగ, ఎందుకు అంత పగ పెంచుకున్నావు అంది సుమ. అది నా బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒకప్పటి మాట, అది ఎప్పుడైతే నాకు కాబోయే వాడిని పెళ్లి చేసుకొని నన్ను నా ఫ్యామిలీని నలుగురితో తలెత్తుకోకుండా చేసిందో అప్పుడే నా శత్రువు అయింది అంది నీలిమ. కాబోయేవాడా అంటే అసలేం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు అంది సుమ. అక్క 2 ఏళ్ల క్రితం అంటూ జరిగింది ఆమెకు చెప్పింది నీలిమ. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి కొంచెం వెనక్కి చూద్దాం. 2 ఏళ్ల క్రితం అంటే దయా ఇంట్లో వాళ్ళు అతనికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసిన రోజు. వదిలి గారు, దయా ఏంటి ఇంకా రాలేదు, ముహూర్తం టైం దాటిపోతుంది అన్నారు శ్రీవల్లి గారు. వచ్చేస్తారు వదిన, ఏదో పని మీద వెళ్ళుంటారు అన్నారు అంబిక గారు. అలా 2 గంటలు గడిచిపోయి కానీ దయా అక్కడికి రాలేదు. అప్పటి వరకు గదిలో కూర్చున్న నీలిమ బయటకు వచ్చి అక్కడ అందరూ టెన్షన్గా ఉండడం చూసి, అమ్మ ఏమైంది, ఎందుకు అందరూ అలా ఉన్నారు అంది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదు, అడిగితే 5 నిమిషాల్లో వస్తారు, 10 నిమిషాల్లో వస్తారని చెప్తున్నారు అన్నారు శ్రీవల్లి గారు. ఇంతలో సుమ అక్కడికి వచ్చి దయా ప్రేమ గురించి చెప్పడంతో అతను ఇక రాడు అని అందరికీ అర్థమైంది. రాజశేఖర్ గారు సుమ తండ్రి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు మహేంద్ర, దయా ఇలా చేస్తాడని అనుకోలేదు, జరిగిందానికి చాలా బాధగా ఉంది అన్నారు. జరగవలసిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు ఇంత బాధపడినా ఏం లాభం, నీతో సంబంధం కలుపుకోవటం కోసం అంత దూరం నుండి వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పారు నువ్వు నీ కొడుకు, ఇక మీరు వచ్చిన దారి వెళ్తే మంచిది అన్నారు మహేంద్ర గారు. ఆయన మాటలకి ఇంకేం మాట్లాడకుండా అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాజశేఖర్ గారు తన ఫ్యామిలీతో. మంచి మంచి సంబంధాలు వస్తే కాదని ఫ్రెండ్ అంటూ హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు తీసుకువచ్చి అందరి ముందు అవమానించేలా చేశారు. మన సంగతి సరే, అది చూడండి ఎలా బాధపడుతుందో, ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారో అన్నారు శ్రీవల్లి గారు. మహేంద్ర గారు సోఫాలో దిగులుగా కూర్చొని నీలిమ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు బంగారం, నువ్వు అప్పుడే పెళ్ళి వద్దు అన్నా వినకుండా నిన్ను బలవంతంగా ఇండియా రప్పించాను అన్నారు బాధపడుతూ. డాడీ, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, అతను అలా చేశాడని మీరు అనుకుని ఉండరు కదా అంది నీలిమ. ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభం, పదండి ఇక వెళ్దాం అన్నారు శ్రీవల్లి గారు. అమ్మా, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి వస్తాను, మీరు వెళ్ళండి అంది నీలిమ. ఇక్కడ నుండి ఏం చేస్తావే అన్నారు శ్రీవల్లి గారు. అదంతా తర్వాత చెప్తా, మీరు జరిగిందాన్ని గురించి ఆలోచించకుండా మీరు వెళ్ళండి అంది. ఆ తర్వాత రోజు ఒక ప్రైవేటు డిటెక్టివ్ని పిలిచి దయా గురించి, అతను ప్రేమించిన అమ్మాయి గురించి వివరాలు కావాలని చెప్పింది. అతను వెళ్ళాక తన ఫోన్లో ఉన్న దయా పిక్ చూస్తూ, నిన్ను చూసిన వెంటనే నీ ప్రేమలో పడిపోయాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను, నువ్వు ఎవరిని లవ్ చేసినా నాకు అనవసరం, నువ్వు నీ ప్రేమను వదిలి నాతో వచ్చి తీరాల్సిందే, నా మెడలో 3 ముళ్ళు వేయాల్సిందే, అలా జరిగేలా చేస్తా అనుకుంది. ఆ తర్వాత రోజు డిటెక్టివ్ దయా దగ్గరికి వచ్చి ఫుల్ ఇన్ఫర్మేషన్లో నీలిమ ముందుకు వచ్చాడు. మేడం, దయా లవ్ చేస్తుంది ఈ అమ్మాయినే, ఇద్దరు 2 ఏళ్ల నుండి లవ్లో ఉన్నారు, మొన్ననే వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం బ్యాంకాక్ వెళ్ళారు అంటూ ఆమెకు ఆ ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూసి నీలిమ షాక్ అయింది. అతని చేతిలో ఫోటో లాక్కుని, దయా లవ్ చేసిన పెళ్లి చేసుకుంది అవనీనా, దీనికోసం దయా నాతో ఎంగేజ్మెంట్ కాదనుకుని వెళ్ళిపోయాడా, అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా, అన్ని విషయాలు నాతో షేర్ చేసుకొని అవని కనీసం తను లవ్లో ఉన్నానని కూడా నాతో ఎందుకు చెప్పలేదో అనుకుంది. మళ్ళీ అంతలోనే దయా నా భర్తని నేను ఫిక్స్ అయిపోయాను, అతను నాకు మాత్రమే సొంత అవ్వాలి, ఎలా అయినా అవనిని దయాని విడదీసి దయాని దక్కించుకొని తీరుతాను, అవసరమైతే అవనిని చంపడానికి కూడా వెనకాడను అనుకుని వాళ్ళు బ్యాంకాక్లో ఎక్కడున్నారో తెలుసుకుని అతనితో చెప్పింది.
2 రోజుల తర్వాత ఆ డిటెక్టివ్ వాళ్ళు బ్యాంకాక్లో ఎక్కడ స్టే చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ నీలిమకు చెప్పాడు. నీలిమ వెంటనే అక్కడ ఉన్న తన కజిన్కి కాల్ చేసి, అన్నయ్య నీకు ఒక ఫోటో సెండ్ చేస్తున్నా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి తిరిగి ఇండియా రాకూడదు అంది. ఏంట్రా అంత ఫైర్ మీద ఉన్నావు, అమ్మాయి ఏం చేసింది నిన్ను అంటూ అతను ఆ పిక్ చూసి, నీలు ఈ అమ్మాయి నీ బెస్ట్ ఫ్రెండ్ అవని కదా అన్నాడు. నేను జీవితం పంచుకోవాలనుకున్న వాడిని నా నుండి లాక్కున్నది నా ఫ్రెండ్ ఎప్పటికీ కాదన్నయ్య, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా నేను చెప్పిన పని చెయ్యి అంది. నీలిమ అన్న ఆమె చెప్పినట్లే అవనిని చంపడానికి మనుషులు పెట్టాడు. కానీ దయ ఎప్పుడో ఆమెతోనే ఉండటంతో అవనిని చంపడం కష్టమైంది. అలా 1 రోజులు గడిచిపోయాయి. రేయ్, ఒక ఆడదాన్ని చంపడానికి ఇంత టైం తీసుకోవడానికి సిగ్గుపడాలి వాళ్ళు. రేపే ఇండియా వెళ్తున్నారు, ఇలా అయితే లాభం లేదు. ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వెళ్లకుండానే మనం తనని ఫినిష్ చేయాలి అని అవనిని వాళ్ళు ఉంటున్న రూమ్ నుండి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి చంపాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. రేయ్, వాడు పక్కన ఉండగా ఆ అమ్మాయిని మనం ఏం చేయలేం. పై వాళ్ళు ప్రెజర్ కూడా ఎక్కువైంది. ఏదైతే అదయింది, వాళ్ళు కార్కి యాక్సిడెంట్ చేసేద్దాం, వాడికి ఆయుష్ ఉంటే బతుకుతాడు, లేకపోతే లేదు అని దయా వాళ్ళు వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ చేయించారు. నీలిమ తన కజిన్కి కాల్ చేసి, అన్నయ్య నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అంది. నీలు, మన వాళ్ళు చిన్న పొరపాటు చేశారు, దయా వాళ్ళు ఉన్న కారుకి యాక్సిడెంట్ చేశారు అన్నాడు. అన్నయ్య ఏంటి నువ్వు అనేది, నేను చెప్పిందేంటి వాళ్ళు చేసిందేంటి, దయాకేమైనా అయితే వాళ్ళల్లో ఒక్కడు కూడా బతకడు, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నా అని బ్యాంకాక్ బయలుదేరింది. నీలిమ హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్లు దయా పేరెంట్స్తో అతనికి మెమొరీ లాస్ అయిందని, జరిగిన 5 ఏళ్లలో అతనికి ఏం జరిగిందో గుర్తులేదని చెప్తున్నారు. ఆ విషయం విన్న నీలిమ హ్యాపీగా ఫీల్ అయింది. అన్నయ్య, ఈ యాక్సిడెంట్ జరగటం మన మంచిగా అయింది అంది. అతను గతం మర్చిపోవటం మంచి ఎలా అవుతుంది అన్నాడు ఆమె కజిన్. దయకి గతం గుర్తులేదు అంటే ఆ గతంలో ఉన్న అవని కూడా అతనికి గుర్తుండదు కదా అన్నయ్య, కానీ అవనికి గుర్తుండదు కదా అన్నాడు. దాని సంగతి నేను చూసుకుంటాను అని వేరే నెంబర్ నుండి సుమకు కాల్ చేసి ఎవరో అపరిచితులలాగా మాట్లాడి దయను అవనిని శాశ్వతంగా విడతీసే ఐడియా ఇచ్చింది. ఇక ప్రస్తుతం అంటే ఆ రోజు నాకు ఫోన్ చేసింది నువ్వా? అవునక్క, నేనే. నీ ద్వారా నాకు కావాల్సిన పని చేయించుకున్నాను. ఇక దయ ఎప్పటికైనా నాకే సొంతం అన్న ధైర్యంతో తిరిగి లండన్ వెళ్ళిపోయాను. కొన్నాళ్ళ తర్వాత డాడీని మా పెళ్లి గురించి మాట్లాడడానికి అంకుల్ దగ్గరికి పంపించాను. ఆ తర్వాత అంతా నీకు తెలిసిందే కదా అంది నీలిమ. తెలుసు. సరే, మాటల్లో పడి దయాకి టాబ్లెట్ ఇవ్వటం మర్చిపోయాను అని కాల్ కట్ చేసి అల్మరాలో ఉన్న టాబ్లెట్ తీసుకుని దయా దగ్గరికి వెళ్తుంటే విహార్ ఆమెను ఆపి, ఆ టాబ్లెట్ ఇవ్వు సుమా, నేను వాడికి ఇస్తాను అన్నాడు. ఏంటో సడన్గా తమ్ముడి మీద అంత శ్రద్ధ వచ్చింది అంది సుమ. అంతా నీవలే బంగారం, నువ్వే నిన్నన్నావు కదా మీ తమ్ముడి మీద మీకు కొంచెం కూడా శ్రద్ధ లేదు అని, ఆ మాటతో నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ ఆమె చేతులను టాబ్లెట్ తీసుకుని దయా దగ్గరికి వెళ్తూ మధ్యలో ఆ టాబ్లెట్ డస్ట్బిన్లో పడేసి, అమ్మ సుమ, నా తమ్ముడిని అవనిని విడతీయడానికి ఎంత ప్లాన్ చేశారో మీరు, ముఖ్యంగా ఆ నీలిమ అలాంటి మనిషిని నా ఇంటికి రాణిస్తానా అని అనుకున్నాడు. అతను గదిలోకి వెళ్ళేసరికి దయ మంచంపై వెల్లికిలా పడుకొని సీలింగ్ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంట్రా తెగ చించేస్తున్నావేంటి, ఏంటి సంగతి అంటూ దయా పక్కకు వెళ్ళి కూర్చున్నాడు విహార్. దయా విహార్ వైపు తిరిగి, అన్నయ్య నీకు అవని తెలుసా అన్నాడు. వీడేంటి అవని గురించి అడుగుతున్నాడు, కొంప తీసి గుర్తొచ్చేసిందా ఏంటి అని మనసులో అనుకుని, అవని ఎవరు అన్నాడు విహార్. అన్నయ్య ప్లీజ్ నా దగ్గర నిజం దాచాలని చూడకు అంటూ తన ఫోన్లో ఉన్న అవని అపాయింట్మెంట్ లెటర్ అతనికి చూపిస్తూ, చూసావు కదా తను 3 years బ్యాక్ మన కంపెనీలో వర్క్ చేసింది, అలాంటప్పుడు తను నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అన్నాడు దయ. వీడేంటి లాయర్లా క్వశ్చన్స్ వేస్తున్నాడు, అసలు వీడి దగ్గరికి ఈ లెటర్ ఎలా వచ్చింది అనుకుని, దయ మన కంపెనీకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరూ నాకెలా గుర్తుంటారు చెప్పు అన్నాడు విహార్. అన్నయ్య తను వర్క్ చేసింది వదిన హెచ్ఆర్గా ఉన్న బ్రాంచ్లో,
తను వదిన అండర్లోనే వర్క్ చేసింది. కావాలంటే ఆ లెటర్ మీద సైన్ చూడు. అంతేకాదు నాకు యాక్సిడెంట్ అయ్యే ముందు వరకు నేను అదే కంపెనీలో వర్క్ చేశానని డాడీ చెప్పారు అన్నాడు దయ. అయితే తను మన కంపెనీలో వర్క్ చేసి ఉండొచ్చు. అసలు ఆ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నావో అన్నాడు విహార్. దానికి కారణం ఉందన్నయ్య అంటూ అతనికి కొన్ని పిక్స్ చూపించి, ఇప్పుడు చెప్పు నాకు అవనికి ఏంటి సంబంధం అన్నాడు. వాటిని చూసిన విహార్ షాక్ అయ్యి, ఏంటి వీడు షాక్స్ మీద షాక్స్ ఇస్తున్నాడు, ఇప్పుడు వీడికి నిజం చెప్పడమే బెస్ట్ అనుకుంటా అనుకొని, అవునరా తను మన కంపెనీలో వర్క్ చేసింది, కానీ మీ వదిన అండర్లో కాదు నీ దగ్గరే వర్క్ చేసింది. మీ మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ నువ్వు ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, తన కోసం మనల్ని కూడా కాదనుకున్నావు అని అతనికి జరిగిందంతా చెప్పాడు. అంటే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల నేను అవనిని మర్చిపోయానా? అవునా, నా మెదడు తనని మర్చిపోయినా మనసు మర్చిపోలేదు. తనని ఇక్కడ చూసినప్పటి నుండి నా మనసు నేను వద్దన్నా తన వైపుకే మళ్ళింది. అయినా అన్నయ్య, నేను గతం మర్చిపోయాను కాబట్టి తనని గుర్తుపట్టలేదు. అవని ఎందుకు నాకు దూరంగా ఉంటుంది అన్నాడు. దానికి కారణం మీ వదినరా. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మతో కలిసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి తనని నీకు దూరంగా తీసుకువెళ్ళేలా చేసింది. అవునా, అసలు వదిన ఎందుకు ఇలా చేసింది అన్నాడు దయ్య. తన దగ్గర వర్క్ చేసే అమ్మాయి తనకి తోటికోడలుగా ఉండటం ఇష్టం లేక అలా చేసింది. పాపం తన ఇగో వల్ల అవని నిన్ను కోల్పోవలసి వచ్చింది. ఆ రోజు హాస్పిటల్లో అవని నీ గురించి బాధపడుతుంటే ఆమెకు ఏం చెప్పాలో ఎలా ఓదార్చాలో తెలియక వాళ్ళ పేరెంట్స్ నువ్వు చనిపోయావని చెప్పారు అంటూ అవనిని అతనికి దూరమే అనుభవించిన బాధ గురించి వివరంగా చెప్పాడు. అతను చెప్పింది విన్న దయ చాలా బాధపడ్డాడు. అప్పుడంటే నేను చనిపోయాను అనుకుంది, కానీ ఇప్పుడు ఎందుకు నాకు దూరంగా ఉంటుంది, దానికి కూడా ఒక కారణం ఉంది అంటూ నీలిమ గురించి నిజం చెప్పాడు. నన్ను దక్కించుకోవడం కోసం తన బెస్ట్ ఫ్రెండ్ని శత్రువులా చూసిందా? పాపం అవని నీలిమ కోసం తన ప్రేమను కూడా వదులుకోవడానికి సిద్ధమైంది. చెప్తా, ఆ నీలిమకి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం చెప్తా. తనకు మాత్రం కాదురోయ్, మీ వదినకు కూడా బుద్ధి చెప్పాలి అన్నాడు విహార్. తప్పకుండా అన్నయ్య, ఇక నుండి ఆ దయ ఆడే ఆట మొదలవుతుంది అన్నాడు దయ. సరే, విషయం తెలిసింది కదా, ఇక నిద్రపో, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అన్నాడు విహార్. నిజం తెలిసాక ఇక నిద్ర ఎలా పడుతుంది, కానీ ఎంత ట్రై చేసినా తలనొప్పి వస్తుంది తప్ప అవని మాత్రం గుర్తుకు రావటం లేదు అన్నాడు దయ. నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు, నీకు అవని తప్పకుండా గుర్తొస్తుంది అని వెళ్తూ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కి తిరిగి, రేయ్ మీ వదిన ఇచ్చే టాబ్లెట్స్ పొరపాటును కూడా మింగకు, అసలు నువ్వు అవనిని మర్చిపోవడానికి అవే కారణం అంటూ ఆ టాబ్లెట్స్ వెనుకున్న స్టోరీ చెప్పాడు. విహార్ చెప్పింది విన్న దయ, వదిన ఆ నీలిమ మామూలు కాదు, నా వెనక పెద్ద కుట్రే చేశాడు అన్నాడు. విహార్ దయా భుజంపై చెయ్యి వేసి తట్టి, అవునరా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు, సరే గుడ్ నైట్ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. విహార్ వెళ్ళిపోయాక దయా మంచం మీద పడుకొని అవని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకో అతని మనసు అవనిని చూడాలని కోరుకుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా కారు కీస్ తీసుకుని బయలుదేరాడు. దారిలో గౌరవ్ని పికప్ చేసుకున్నాడు. రే మామ, నిద్రపోతున్న నన్ను నిద్రలేపి మరీ తీసుకువెళ్ళాలా? అసలే ఆ కైలాష్ గడ వల్ల నైట్ అంతా నిద్ర లేదు, అయినా ఈ టైంలో అక్కడికి ఎందుకురా? నీకు అంతగా నీలిమాన్ చూడాలనిపిస్తే వీడియో కాల్ చేయొచ్చు కదా అన్నాడు గౌరవ్. రే, నేను వెళ్ళేది నీలిమాన్ చూడటానికి కాదు, అవనిని చూడటానికి. దయా మాటలకి దెబ్బకు నిద్ర మొత్తం వదిలిపోయింది గౌరవ్కి. ఏంటి మావా, అవని కోసం వెళ్తున్నావా? రే మళ్ళీ చెప్తున్నా, చాలా తప్పురా ఇది. ఎంగేజ్మెంట్ అయ్యాక ఇలాంటి పనులు చేయకూడదు. నువ్వు చేసే పని వల్ల మీ కుటుంబం పరువు పోతుంది. అంతేకాదు నీలిమ ముందు నువ్వు చాలా చీప్ అయిపోతావు అన్నాడు. రే నువ్వు అసలు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. అసలు అవని ఎవరో నాకు ఏమవుతుందో తెలిసి షాక్ అవుతావు అన్నాడు దయ. ఇప్పటికే చాలా షాకులు ఇచ్చావు కదరా, ముందు అవని గురించి చెప్పు అన్నాడు గౌరవ్. రే, కొన్నేళ్ల క్రితం నాకు యాక్సిడెంట్ అయింది, నీకు గుర్తుందా? ఫారెన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పావు, దానికి అవనికి ఏంటి సంబంధం? అదే చెప్తున్నా, అప్పుడు నేను వెళ్ళింది బిజినెస్ ట్రిప్ కాదురా, అవనితో హనీమూన్కి. ఏంట్రా నువ్వనేది? అవనితో హనీమూన్కా? అవునరా అంటూ విహార్ చెప్పిందంతా అతనికి చెప్పాడు దయ. అంటే అవని నువ్వు గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య, అందుకేనా నీ మనసు పదే పదే ఆ వైపు మళ్ళింది? అయితే ఇప్పుడు నీకు నిజం తెలిసిందని అవనితో చెప్పి
తనని నీతో మీ ఇంటికి తీసుకెళ్తావా అన్నాడు గౌరవ్. లేదురా, తనకి అప్పుడే చెప్పను. అదేంట్రా, ముందు మమ్మల్ని విడదీయాలని చూసి కొన్ని శక్తులున్నాయి, వాటిని దూరంగా తరిమి కొట్టాలి అన్నాడు దయ. ఓహో, నువ్వు అలా వచ్చావా అన్నాడు గౌరవ్. అవును అంటూ నీలిమ ఇంటి ముందు కారు ఆపాడు దయ. రే, ఇప్పుడు లోనికి ఎలా వెళ్తావు, ఈ టైంలో ఎందుకు వచ్చావు అని నీలిమ పేరెంట్స్ అడిగితే ఏం చెప్తావు అన్నాడు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఫోన్ తీసి, హాయ్ బేబీ, నిన్ను చూడాలనుంది అని ఫీలింగ్ సాడ్ అని ఒక ఎమోజీ సెండ్ చేసి నీలిమకి మెసేజ్ చేశాడు. పై అంతస్తులో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ కూర్చున్న నీలిమ ఆ మెసేజ్ చూసి, దయా నాకు మెసేజ్ చేశాడు, ఎప్పుడు వెళ్ళేది ఏంటి కొత్తగా అనుకుని, ఏంటి దయా కొత్తగా మాట్లాడుతున్నారు అని అతనికి రిప్లై ఇచ్చింది. హే, ఏంటి అలా అంటావు, నిజంగా నిన్ను చూడాలనుంది. ఏ, నేను చూడకూడదా అని మెసేజ్ చేశాడు. ఎందుకు చూడకూడదు, ఆ హక్కు మీకే ఉంది అంది నీలిమ. ఆ హక్కుతోనే మీ ఇంటికి వచ్చా, నువ్వు పర్మిషన్ ఇస్తే లోనికి వస్తా అన్నాడు దయ. ఇంటి ముందు ఉన్నావా అని బాల్కనీలోకి వెళ్ళి ఇంటి గేటు ముందు ఉన్న దయా కారు చూసి, అంటే దయా నిజంగా నా కోసం వచ్చారా అనుకుని, ఏంటి దయా అక్కడే ఉన్నారు, లోనికి రండి అని మెసేజ్ చేసి తిరిగి అవని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏంటి నీళ్ళు, నీ ముఖం చిచ్చుబుడ్డులా వెలిగిపోతుంది ఏంటి సంగతి అన్నాడు కైలాష్. నీలిమ అవని వైపు చూసి, ఇప్పుడు దీన్ని ఎలా ఏడిపిస్తానో చూడు అని మనసులో అనుకుని, దయ వచ్చారు నా కోసం, నన్ను చూడాలని ఉందంట అంది అతను చేసిన మెసేజ్ వాళ్ళకి చూపిస్తూ. అవి చూసిన అవని నిజంగానే చాలా ఫీల్ అయింది. తన దయ తనని మర్చిపోయి నీలిమను లవ్ చేయడం తను జీర్ణించుకోలేకపోతుంది. అవని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి నీలిమ, ఏడు బాగా ఏడు, ఇలానే కన్నీళ్ళను బయటకు రానివ్వకుండా నీలో నువ్వే కుళ్ళి ఏడు, అప్పుడే కదా నాకు సంతోషం అనుకుంది. ఇంతలో దయ గౌరవ్తో అక్కడికి వచ్చాడు. ఏంటి దయ, ఈ దెయ్యాన్ని అంత మిస్ అవుతున్నావా, ఈ టైంలో వచ్చేసావు అన్నాడు కైలాష్. అవును, చాలా మిస్ అవుతున్నా, నేను మా ఇంట్లో ఉన్న తన ఆలోచనే నా చుట్టూ తిరుగుతున్నాయి, అందుకే వచ్చేసా అన్నాడు దయ అవని వైపు చూస్తూ. అవని మాత్రం అస్సలు దయ వైపు చూడనే లేదు. అతను వచ్చింది నీలిమ కోసం అనుకుని చాలా ఫీల్ అవుతుంది. ఏంటి దయ నిలబడే ఉన్నారు, మేము ఉన్నామని ఆలోచిస్తున్నారా, మేము వెళ్తాం, మీరు మీ కాబోయే భార్యతో మాట్లాడుకోండి అంది స్నేహ. హే, పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను తనని చూడటానికి మాత్రమే వచ్చాను, చూశాను అని నీలిమ పక్కకి వెళ్ళి అవని కనిపించేలా కూర్చున్నాడు. అతని మాటలకు నీలిమ తెగ సిగ్గుపడిపోతుంది. మొత్తానికి నువ్వు పెళ్లికి ముందే ఈ రాక్షస్కి ఎడిక్ట్ అయ్యావన్నమాట. ఇలా అయితే ఈ ఆడవాళ్ళు ఒక ఆట ఆడుకుంటాడు బ్రో అన్నాడు కైలాష్. మన కోసమే పుట్టిన వాళ్ళకి ఎడిక్ట్ అవ్వటంలో తప్పు లేదు అన్నాడు దయ అవనిని చూస్తూ. దయ అలా మాట్లాడటం అవనికి నచ్చలేదు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని లేదు. నీళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నానే, అక్కడ నుండి వెళ్తుంటే నేను నీకోసం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అవని అని మనసులో అనుకుని, నీళ్ళు నీ ఫ్రెండ్ ఇక్కడ నుండి వెళ్తే నేను కూడా వెళ్ళిపోతా చెప్తున్నా అన్నాడు సీరియస్గా. అతను ఆ మాట అనగానే వెళ్తున్న అవని అక్కడే ఆగిపోయింది. దయా, ఎందుకు అలా సీరియస్ అవుతున్నారు, అది వెళ్తే నీకేంటి ప్రాబ్లం అంది నీలిమ. ప్రాబ్లం ఉంది నీలు, ఇక్కడ ఇంతమంది ఉంటే తను మాత్రమే వెళ్తే తను నన్ను అవమానించినట్లే కదా అన్నాడు దయ. ఇందులో అవమానించటం ఏముంది, ఉంది నీలు ఉంది, అది నీకు అర్థం కాదు, ముందు నీ ఫ్రెండ్ని కూర్చోమని చెప్పు అన్నాడు దయ. అతని బిహేవియర్ ఎవరికీ అర్థం కాలేదు. రే మామ, ఎక్కువ చేస్తున్నావు, కొంచెం తగ్గిస్తే మంచిది అన్నట్లు సైగ చేశాడు గౌరవ్. దయా సరే అన్నట్లు తలూపి, నీళ్ళు మీ ఫ్రెండ్ కూర్చుంటుందా లేదా అన్నాడు. అవని వచ్చి కూర్చోవే అంది నీలిమ. అవని ఇక చేసేదేమీ లేక వెళ్ళి అంతకుముందు కూర్చున్న ప్లేస్లో కూర్చుంది. గుడ్, ఇదిగో మీకోసం కొన్ని చాక్లెట్స్ తెచ్చాను, తినండి అని గౌరవ్ వైపు చూసి, రే ఆ బాక్స్ ఇటువు అన్నాడు. గౌరవ్ తన చేతిలో ఉన్న బాక్స్ తీసుకువెళ్ళి దయాకిచ్చాడు. దయా ఆ బాక్స్లో ఉన్న పెద్ద క్యాడ్బరీ చాక్లెట్ నీలిమాకిచ్చి మిగిలిన వాళ్ళకి కొంచెం కొంచెం చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చాడు. ఏంటి బ్రో, ఈరోజు మీ బర్త్డేనా అన్నాడు కైలాష్ చాక్లెట్ తింటూ. కాదు బ్రో, ఎందుకో తెలీదు, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆ సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసమే ఈ చాక్లెట్స్ అన్నాడు దయ. మరీ ఆ సంతోషానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అన్నాడు కైలాష్. అది ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా, ముందు మీరు తినండి అన్నాడు దయ. అవనితో సహా అందరూ చాక్లెట్స్ తినేశారు. కాసేపటికి వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోయారు. ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎవరు కూర్చున్న ప్లేస్లో వాళ్ళు నిద్రపోయారు. గౌరవ్, నువ్వు వీళ్ళ సంగతి చూడు, నేను నా డార్లింగ్తో కాసేపు మాట్లాడి వస్తా అని
అవనిని ఎత్తుకొని టెర్రస్ పైకి తీసుకువెళ్తుంటే, అరే మామ, తను మత్తులో ఉంది కదా, ఇప్పుడేం మాట్లాడుతుందిరా అన్నాడు గౌరవ్. తను నార్మల్గా ఉంటే కనీసం నా వైపు కూడా చూడదురా, మత్తులోనైనా తను నాతో మనసు విప్పి మాట్లాడుతుంది ఏమో అని చిన్న ఆశ అంటూ ఆమెను పైకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న ఉయ్యాల్లో ఆమెను కూర్చోబెట్టి అతను కూర్చుందాం అనుకునే లేపు అవని కోపంగా లేచి దయా కాలర్ పట్టుకుని, యూ చీటర్, అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి? కాదు కాదు, నా గురించి ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను పిచ్చితల్లా కనిపిస్తున్నానా అంది కోపంగా. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఇంతలోనే ఏమైంది అనుకుని అదేంటి అవని అలా మాట్లాడుతున్నావు అన్నాడు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి? దానికేమో పెద్ద చాక్లెట్ ఇచ్చి నాకు చిన్న చాక్లెట్ ఇస్తావా? నీకు నాకంటే అదే ఎక్కువైందా? ఐ హేట్ యు, నీకు నీకు డైవర్స్ ఇచ్చేస్తా అంది. ఏంటి, చాక్లెట్ కోసం డైవర్స్ ఇస్తావా? ఇది చాలా అన్యాయం, దారుణం కదా అన్నాడు దయ. ఇచ్చేస్తా, రేపే వెళ్ళి మంచి లాయర్ని కలుస్తా, రేపు తాడో పేడు తేలిపోవాల్సిందే అంటూ ఒక్క సెకండ్ ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, ఏంట్రా దానికి ఏమైనా మెసేజ్ చేసావు అంది. ఏంట్రానా? అవునరా, ఏంట్రానే? రా అంట, బే అంట, ఇంకా ఏమైనా అంట. కాదు అనడానికి నువ్వెవర్రా బే? మిస్ యూ బేబీ అని మెసేజ్ చేసావు కదా దానికి, అది బేబీ అయితే నేనేంట్రా? ఎన్నేళ్ళేంది మనం కలిసి ప్రేమగా మాట్లాడుకుని, నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? నిన్ను అంత మిస్ అవుతున్నా నేను నీ కళ్ళకి కనిపించడం లేదా? దానికోసం వచ్చావు ఇక్కడికి, నా ముందు దానితో సరసరాడతావా? కట్టుకున్న పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని దాంతో రొమాన్స్ చేయడానికి సిగ్గు లేదా నీకు అని నోటికి వచ్చిన తిట్లన్నీ తిడుతుంది. వామ్మో, ఏంటా తిట్లు? నోట్లో నాలుగు లేనట్లు సైలెంట్గా ఉండి నువ్వేనా ఇలా మాట్లాడేది అన్నాడు దయ. అవును నేనే, నాకు వస్తున్న కోపానికి నేను తిట్టడం కాదు కొట్టాలి అనిపిస్తుంది. అసలు దానికి ఎందుకు అంత పెద్ద చాక్లెట్ ఇచ్చావో ముందు అది చెప్పు. అమ్మ తల్లి, నీకు ఒక దన్నం, నీ ఎంత ఎత్తు ఉన్న చాక్లెట్ ఇస్తాను సరేనా? అలా కూర్చో, మాట్లాడుకుందాం అన్నాడు దయ. నిజంగా అంత పెద్ద చాక్లెట్ ఇస్తావా అంది అవని. ఒట్టిగా ఇస్తానే అన్నాడు దయ. సరే కూర్చుట, కానీ నీ ఒడిలో అంది అవని. దయ ఆ ఉయ్యాల్లో కూర్చుని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అవని అతని మెడ చుట్టూ చేతులు వేసి, ఇన్ని రోజులు ఎందుకురా నాకు దూరంగా ఉన్నావు? నీ గురించి ఎంత ఏడ్చానో తెలుసా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. నేనంటే నీకు అంత ఇష్టమా అన్నాడు దయ. ఇష్టం అంటావేంట్రా ఫూల్, నువ్వంటే ప్రాణం నాకు అంటూ అతని చేతిని తన గుండెలపై పెట్టుకుని, ఈ గుండె నీకోసమే కొట్టుకుంటుంది తెలుసా అంది. ఆ మాటల్ని బట్టి ఆమె అతన్ని ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది. అవని, నాకు మన లవ్ స్టోరీ నీ నోటితో వినాలుంది, చెప్పవా? ముందు మన ఫస్ట్ మీట్ గురించి చెప్పు అన్నాడు. ఆ రోజు ఇంకా నా కళ్ళ ముందు ఉంది తెలుసా అంటూ వాళ్ళ ఫస్ట్ మీట్ గురించి చెప్పింది. ఆమె చెప్పింది అంతా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు దయ. అతని తలంతా భారంగా అయిపోయింది, కానీ ఏం గుర్తుకు రావట్లేదు. ఏంటి దయ అలా పట్టుకున్నావు? తల నొప్పిగా ఉందా అంది ప్రేమగా అతని నుదుటిపై నిమురుతూ. అదేం లేదవని, మరి మన ప్రపోజ్ డే గుర్తుందా అన్నాడు దయ. అది నా లైఫ్లో మెమరబుల్ డే కదా, ఎలా మర్చిపోతానో అంటూ ఆ రోజు అతను ఆమెకి ఎలా ప్రపోజ్ చేశాడో అక్షరం పొల్లిపోకుండా చెప్పింది. ఆమె అలా చెప్తుంటే అతనికి లీలగా గుర్తొస్తుంది. ఏంటి దయ ఆలోచిస్తున్నావు అంది అవని. ఏం లేదు, మరి మన ఫస్ట్ కిస్ అన్నాడు. పోదయ, నాకు సిగ్గేస్తుంది అంటూ చేతులతో ముఖాన్ని కప్పుకుంది. దయ ఆమె చేతులు పక్కకు లాగి, ఏంటి కిస్ గురించి అడిగితే సిగ్గుపడుతున్నావు అన్నాడు. ఆ రోజు మళ్ళీ గుర్తొచ్చింది. ఐ వాంట్ దట్ కిస్ అగైన్ అంది. ఇప్పుడా అన్నాడు దయ. దానికి ముహూర్తం కావాలా ఏంటి అంది అవని తన ముఖం దయ దగ్గరగా పెట్టి కళ్ళు మూసుకుని. ఏంటిది కిస్ అంటుంది సడన్గా అంటే ఎలా అని తనను ఆలోచిస్తుంటే అవని కళ్ళు తెరిచి, ఏంటి కిస్ ఇమ్మంటే ఆలోచిస్తున్నావు అంటూ తన చొరవ తీసుకుని అతని పెదాల్ని కిస్ చేసి కాసేపటికి అతనికి దూరంగా జరిగి, ఎలా ఉంది కిస్ అంది. ఆ ఫీల్ మాటల్లో చెప్పలేను, ఇక మన పెళ్లి గురించి చెప్పు అన్నాడు దయ. అవని ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు బయటకు తీసి, ఆ రోజు నువ్వు సడన్గా పెళ్ళి అనేసరికి చాలా భయపడ్డాను తెలుసా అంటూ వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో అతనికి చెప్తుంది. ఆమె అలా మాట్లాడుతుంటే అతనికి మెల్లగా అదంతా గుర్తుకు రావటం మొదలైంది. ఆ తర్వాత వాళ్ళు బ్యాంకాక్ వెళ్ళటం, అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన రోజులు అన్నీ గుర్తుకొచ్చేశాయి. తన దారిని తను చెప్పుకుంటూ వెళ్తున్న అవనిని అలానే చూస్తూ, నాకంతా గుర్తుకొచ్చింది అవని, సారీరా, ఇన్ని రోజులు నిన్ను మరిచి నీకు దూరంగా ఉన్నందుకు, ఇకపై నేను అస్సలు వదలను అంటూ ఆమెని హగ్ చేసుకుని, ఐ లవ్ యూ అవని అన్నాడు. ఐ లవ్ యూ టు మై డియర్ హబ్బీ అంది అవని.
అలా చాలాసేపు దయ ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. అవని మాట్లాడుతూ మాట్లాడుతూ అతని గుండెలపై నిద్రపోయింది. రే మామ, ఇంకా ఎంతసేపు మాట్లాడతావురా? కాసేపు ఆగితే తెల్లవారిపోయేలా ఉంది, పద వెళ్దామని దయాకి మెసేజ్ చేశాడు గౌరవ్. వస్తున్న వెయిట్ అని అతనికి రిప్లై ఇచ్చి అవనిని ఎత్తుకుని కిందకు తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టి వస్తుంటే అవని అతని చేయి పట్టుకుని నన్ను వదిలి వెళ్ళొద్దు అంది. దయ ఆమె నుదుటిపై కిస్ చేసి, నీకు ప్రామిస్ చేస్తున్నా, మన మధ్య ఉన్న ఈ దూరం ఇంకొన్ని రోజులే, ఆ తర్వాత మనం జీవితాంతం కలిసే ఉంటాము అని అక్కడి నుంచి వచ్చేశాడు. ఏంట్రా, తనతో మాట్లాడాక నీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది అన్నాడు గౌరవ్ కార్ డ్రైవ్ చేస్తూ. నాకు అవనే గుర్తొచ్చిందిరా అన్నాడు దయ. మరి గుర్తొచ్చినప్పుడు ఇంకా ఎందుకురా తనకు దూరంగా ఉంటుందా? ఆ అమ్మాయి ఎన్ని రోజులు నీకోసం బాధపడింది చాలదా? తనకు నిజం చెప్పి తనతో కొంత లైఫ్ స్టార్ట్ చేయొచ్చుగా అన్నాడు గౌరవ్. నువ్వు చెప్పిన చెడు నాకు చిటికలు పండ్రా, కానీ మా వదిన నీలిమ మళ్ళీ మమ్మల్ని విడదీయడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తారు. అందుకే ముందు వాళ్ళ సంగతి చూసి అప్పుడు అవనితో లైఫ్ స్టార్ట్ చేస్తా అన్నాడు దయ. నువ్వు చెప్పింది కూడా నిజమే, మరి ఇప్పుడేం చేద్దాం? ఏమనుకుంటున్నావు అన్నాడు గౌరవ్. అది రేపు షాపింగ్కి వెళ్తాం కదా, అక్కడ చెప్తా అన్నాడు దయ. నిజంగా దయ ప్లాన్ ఏంటి? అవనిని తన జీవితంలోనికి ఆహ్వానించడానికి, తనతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి నీలిమాని అలానే వాళ్ళ వదిన్ని ఎన్ని తిప్పలు పెడతాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే లాస్ట్ ఎపిసోడ్ మీరు వినాల్సిందే. అలానే రేపు మార్నింగ్ ఈ లాస్ట్ ఎపిసోడ్తో మీ అందరిని నేను కలుస్తాను అన్నట్టు. స్టోరీ నచ్చింది కదా, ఒక చిన్న లైక్ చేసేసేయండి. మీలా ఇలా స్టోరీస్ వినేవాళ్ళే ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. అంతకంటే ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దీపావళి.